వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. బోన్లెస్ చికెన్ తీసుకున్నా. చికెన్ పకోడీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఐటమ్స్ తీసుకుందాం. ఏమేమి కావాలో ఇదంతా నీట్గా కడిగి తీసుకున్నా. నిమ్మకాయ సాల్ట్ వేసి కడిగిన, స్మెల్ పోయేదాకా, నీ స్మెల్ పోయేదాకా, అంత నీ శ్వాసన అంతా పోయేదాకా మంచిగా నీట్గా కడిగి పెట్టేసిన. ఒక 3-4 సార్లు వాటర్ తీసుకొని కడిగిన. ఇప్పుడు ఫస్ట్ అల్లం తీసుకుందాం. 1 స్పూను అల్లం వేసినాం. సాల్ట్ సరిపోయినంత, మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్. అలాగే కారం తీసుకుందాం. కారం మన రుచికి తగ్గట్లు తీసుకోవాలి. పకోడీ చేసుకోవాలంటే బియ్యం పిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ వేసుకోవాలి. నేనైతే కార్న్ఫ్లవర్ తీసుకున్నా. ఒక చిన్న కప్పుతో తీసుకున్నా. వేసేస్తున్నా. కొంచెం వేసి ఇదంతా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. అలాగే నిమ్మకాయ ఇదంతా పిండి వేసుకొని అంతా నీట్గా కలిపేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేదాకా ఇట్లా కలిపేసుకోవాలి. ఫ్రైకి అయితే వాటర్ వేసుకోవచ్చు, కానీ ఫ్రై కాదు, పకోడీ చేస్తున్నా. వాటర్ పట్టిన దానికే ఇదంతా కలిసిపోతుంది. ఇట్లా మంచిగా ఇట్లా కలిపి ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టిన. టేస్ట్ గురించి కొంచెం మసాలా వేసుకుందాం. గరం మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా కొంచెం వేస్తున్నా. ఫ్లేవర్ బాగుంటుంది ఇది. వేసి ఇట్లా మంచిగా కలిపేసుకుందాం. అంతా కలిపినాక అయిపోయింది. మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసిన. ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకుందాం. పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇది మ్యాగ్నేట్ చేసి నానబెట్టి ఒక 1/2 అవర్ అయిపోయింది. ఎప్పుడైతే టేస్ట్ వస్తుంది. పల్లీలు అయితే బాగుంది. ఆయిల్ అయితే ఫుల్ వేడి అయిపోయింది. వేసేసుకోద్దు. అట్లా కొంచెం వేగినాక అదే దూరం. చికెన్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. పకోడీ కార్న్ఫ్లోర్ వేస్తే ఇట్లా ముక్కకంతా పట్టుకుంటుంది. ఉప్పు కారం మసాలా ఏది ముక్కకేది వదలకుంటుంటుంది. ఉత్త చేసుకుంటే ఉప్పు కారం అంతా ఆయిల్లోనే పోతుంది. ఇప్పుడైతే ఇట్లా మంచిగా వస్తుంది. బయట అంతా చల్లగా, వాతావరణం అంతా చల్లగా ఉంది. వేడివేడిగా ఏదన్నా చేసుకొని తినాలనిపించి నేను చికెన్ పకోడీ చేస్తున్నాను. మీరు ఇట్లా ఏదన్నా చేసుకోండి. చల్లగా ఉంది కదా, ఫుల్ వర్షం పడుతుంది బయట, వాతావరణం అంతా చల్లగా ఉంది. వేడివేడిగా ఇంట్లో కూర్చొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో. వేడి పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇక మంచి గార్డెన్స్ కూడా ఎంత బాగా వచ్చింది కలర్. తీసుకుందాం. ఇవన్నీ ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుందాం. అది ఇక్కడ మంచిగా గాలినాయి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ముక్క గిట్ట చాలా క్రిస్పీగా వచ్చింది. ఒక వాయిల్ ఇచ్చిన, ఇంకొకటి వేసుకున్నాం. అన్నిట్లో కొన్ని పచ్చుకుంటాం. వేడిగా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ముక్క చాలా క్రిస్పీగా వచ్చింది. మంచిగా ఎంగిపోయింది ఆయిల్. ఇగో మంచిగా నానబెట్టేసినాం కదా, బాగా వచ్చింది. ముక్క అయితే చాలా బాగా వచ్చింది.